మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆస్తులెన్నో చెప్పాలని సవాల్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి. 2014 కంటే ముందు జగదీష్ రెడ్డి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంతనో చెప్పాలన్నారు. ఆయన ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో స్కామ్లు చేసిందని ఆరోపించారు. నాడు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం ఇస్తే వచ్చినటువంటి రాష్ట్రంలో తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళ హయాంలో అనేక స్కాముల్ని జరగటం జరిగింది. మీకు నిజంగా దీని మీద వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారు బ్రీఫ్ చేస్తేనే, కేసీఆర్ గారు మాట్లాడమని చెప్తేనే, కేసీఆర్ గారు డైరెక్షన్ ఇస్తేనే జగదీష్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో మాట్లాడిండు. ఈరోజు కేసీఆర్ నేను ఈడ బెల్లు కొట్టలేదు, ఆయనే వచ్చి లొల్లి చేసిండు, అదంతా తూచు, అసలు విచారణే వద్దు, విచారణ ఆపాలని చెప్పేసి కేసీఆర్ గారు కోర్టు మెట్లెక్కుతాడు. నువ్వు కడిగిన ముత్యంలాగా బయటపడవచ్చు కదా, ఎందుకు ఈరోజు కోర్టు మెట్లెక్కుతున్నావు? నువ్వు జ్యుడిషియల్ ముందు హాజరైతే ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో జరిగినటువంటి అవకతవకలు బయటపడతాయనేటువంటి భయంతో నువ్వు ఇవాళ కోర్టుకు పోతున్నామని చెప్పేసి మేము భావిస్తాం. జగదీశ్వర్ రెడ్డి గారు వారి తీరెట్లా ఉందంటే దయ్యాలే వేదాలు వల్లించినట్టున్నది. అనేక మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని ఫిరాయింపులను ప్రోత్సహించి ఈరోజు మరి పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్ చేయాలంటారు. పార్టీ ఫిరాయింపులను నాడు ప్రోత్సహించి అంటే ప్రతిపక్షాన్ని మొత్తం చంపేసే కార్యక్రమం నాడు కేసీఆర్ చేసిండు. కాబట్టి మీకు ఏ నైతిక లేదో అడిగటి హక్కు కేసీఆర్కి లేదు, జగదీశ్వర్ రెడ్డికి లేదని చెప్తా ఉన్నాం. మరి ఈనాటి పరిస్థితి ఏంది? ఈరోజు మాకు 64 సీట్లతో గెలిచినాం, ప్రభుత్వానికి ఒక ప్రజాపాలన తీసుకొచ్చినాం. మరి వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లా మీరు ఎన్ని గెలిచినారు? ఒక్క సీటు గెలవరు, 10-12 సీట్లలో డిపాజిటే పోతుంది. అంటే ప్రజలు మిమ్మల్ని మొత్తం చీకొట్టిండ్రు, మిమ్మల్ని ఆదరించే పరిస్థితులు లేరు. మీరు పవర్ మినిస్టర్గా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక్క విద్యుత్ శక్తి రంగంలోనే 80,000 కోట్ల అప్పులు చేసిన ఘనత ఎవరిదా అంటే మీది. ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గర ఆయనకు చెంచాగిరి చేసి నాడు ఫిరాయింపులు అవుతున్నప్పుడు అవేమో కరెక్ట్ అనిపించినాయి. జగదీష్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ మళ్ళీ గెలిచేది లేదు, టీఆర్ఎస్ను ప్రజలు బొందబెట్టిరు, నువ్వు నల్గొండలో మళ్ళీ గెలిచేది లేదు.